హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 బీడ్స్ కలర్ కాంబినేషన్తో నేను డిజైన్ అనేది చూపిస్తాను అనమాట. బీడ్స్ డిజైన్ చాలా సింపుల్గా ఈజీగా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి 2 కలర్ బీడ్స్, అలాగే నార్మల్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఇలా మనము 4 స్టాండ్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. కొంచెం లాంగ్గా ఎక్కించుకోవాలి, ఎందుకంటే మనకు బీడ్ మొత్తము టజల్ అంతా అయిపోయేంత వరకు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కించుకోవాలన్నమాట. మధ్యలో మనకు తక్కువ పడింది అనుకోండి, మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన బీడ్స్ అనేది తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను. మీకు శారీని బట్టి కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వైట్ బీడ్, తర్వాత పింక్ బీడు, తర్వాత మధ్యలో వైట్ బీడు, మళ్ళీ పింక్ బీడు, తర్వాత ఈ విధంగా 5 బీడ్స్ అనేది తీసుకోవాలి. అంటే మధ్యలో మనకు పింక్ కలర్ బీడ్స్ అనేది వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా తీసుకొని యూ షేప్ వచ్చే విధంగా ఇట్లా మనం అనేది పెట్టుకొని ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ వైట్ ఏదైతే ఉందో నాట్ వేసుకున్న తర్వాత ఈ బీడ్లో నుంచి మనకు బయటకు వచ్చేసేయాలి. మళ్ళీ పింక్ బీడ్ తీసుకోవాలి, వైట్ బీడ్, పింక్ బీడ్, వైట్ బీడ్. ఈ విధంగా మనము ఇక్కడ వచ్చేసి 4 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఆల్రెడీ మనం 5 బీడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వైట్ బీడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి స్టెప్ బై స్టెప్. సేమ్ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనం యూ షేప్ వచ్చే విధంగా చూసుకొని ఇలా మనకు శారీ పళ్ళులోకి ఇట్లా గుచ్చేసుకుని ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఈ వైట్ పాల్ బీడ్లో నుంచి మనము ఇట్లా రిటర్న్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పింక్ బీడ్ తీసుకోవాలి, వైట్ బీడ్ తీసుకోవాలి, మళ్ళీ పింక్ బీడు, వైట్ బీడు. ఈ విధంగా 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఇలా 4 బీడ్స్ అయితే తీసుకున్న తర్వాత మనము శారీకి సేమ్ ప్రాసెస్ యూ షేప్ వచ్చే విధంగా చెక్ చేసుకుని ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా 3 స్టెప్స్ అనేది ఉంటుందన్నమాట ఈ డిజైన్లో. ఫస్ట్ చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ 3 బీడ్స్లో నుండి ఇలా బయటకు రావాలి, నీడిల్ గుచ్చుకొని. ఇప్పుడు మనము పింక్ బీడు, అలాగే వైట్ బీడ్ అనేది మధ్యలో వస్తుంది, మళ్ళీ పింక్ బీడు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా మనము 3 బీడ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఈ వైట్ పాల్ బీడ్ ఏదైతే ఉందో మిడిల్లో, ఈ బీడ్లో నుంచి మనం ఈ విధంగా నీడిల్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇట్లా నీడిల్ నుండి ఫస్ట్ మళ్ళీ మనము ఇక్కడ వైట్ బీడు కూడా ఉంటుంది కాబట్టి మనం వైట్ బీడ్లో నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ పింక్ బీడు, వైట్ బీడు, పింక్ బీడు, ఈ విధంగా 3 బీడ్స్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఈ వైట్ పాల్ బీడ్ అయితే ఏదైతే ఉందో దీని మధ్యలో నుండి మనము బయటకు వచ్చేసేయాలి. మళ్ళీ ఇట్లా నీడిల్ పెట్టి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పింక్ బీడు, ఈ వైట్ బీడు ఏదైతే ఉందో పైకి శారీలోకి ఇలా వచ్చేసుకుని ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకుంటే మనకు శారీ పళ్ళుకి అనేది కట్టుకున్నప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, స్టాండర్డ్గా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది గమనించండి. తెలియని వారు, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వారు చూడండి ఈ విధంగా ఇట్లా మనము ఈ స్ట్రైట్గా ఈ లాస్ట్ వైట్ పాల్ బీడ్ ఏదైతే ఉందో ఈ కిందికి అంటే మనకు ఒక 5 బీడ్స్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఈ లాస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం పింక్ బీడ్ అయితే వేసుకోవాలి. పింక్ బీడ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనకు శారీలో కలర్ కాంబినేషన్ బట్టి టజల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మన షార్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఉందన్నమాట, చూడండి వెళ్ళి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ని మనం వేసుకుని ఈ విధంగా మళ్ళీ పింక్ బీడ్ అనేది వేసుకోవాలి. ఇట్లా మనం ఈ లాస్ట్ 5 బీడ్స్ పైకి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఈ విధంగా తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెంగా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే మనకు స్ట్రైట్గా ఒకేసారి మనం పైకి అనేది రాదనమాట, కాబట్టి మనం ఇలా తీసుకోవాలి. ఇట్లా మనము పైకి అనేది క్లాత్లోకి వచ్చేసి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది ఒక 2 నాట్స్ అనేది వేసుకొని ఇట్లా వైట్ పాల్ బీడ్లో నుంచి బయటకు వచ్చేస్తే మనకు ఈ విధంగా టజల్ అనేది బీడు, గ్రాండ్ బ్రైడల్ బీడ్ అనేది మనకు టజల్ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్, అలాగే మనకు శారీస్కి వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తాయి.
ఇక్కడ మనము 2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే ఈ టజల్కి 2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంటే మనకు చాలా బ్యూటిఫుల్గా అనేది కనపడుతుంది. కాబట్టి మళ్ళీ కూడా చూడండి, మనము ఒకేసారి ఈ విధంగా వచ్చే విధంగా చూసుకునేటట్లు మనం నీడిల్కి థ్రెడ్ అనేది కొంచెం లాంగ్గా ఎక్కించుకోవాలన్నమాట. 4 స్టాండ్స్. మళ్ళీ ఇక్కడ నాట్ అనేది వేసుకొని ఇక్కడ వైట్ పల్ బీడ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నీట్గా. ఈ విధంగా మళ్ళీ వైట్ పల్ బీడ్, అలాగే పింక్ వైట్, మళ్ళీ ఒక పింక్ వైట్, ఈ విధంగా 5 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనకు 5 బీడ్స్ అనేది వచ్చేస్తాయి. తర్వాత 4 బీడ్స్ వస్తాయి. ఈ విధంగా 3 స్టెప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ లైన్లో మనము 4 కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా మనకు కొంచెము ఎక్కువైపోతుంది అన్నమాట. అంటే మనకు బ్రైడల్ డిజైన్ అనేది లాంగ్గా అయిపోతుంది. కాబట్టి మనం 3 స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. ఇట్లా నాట్ అనేది వేసుకొని వైట్ పల్ బీడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పింక్ బీడు, వైట్ బీడు, పింక్ బీడు, వైట్ బీడు, ఈ విధంగా 4 బీడ్స్ అయితే వేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం 5 బీడ్స్ తీసుకుంటాము, తర్వాత 4 బీడ్స్ ఈ విధంగా తీసుకుంటాం స్టెప్ బై స్టెప్. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ యూ షేప్ వచ్చే విధంగా చూసుకొని మనం ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ నాట్ అనేది వేసుకొని ఈ వైట్ పల్ బీడ్లో నుంచి మనము బయటికి రావాలి. ఇలా వస్తే మనకు నీట్గా మనకు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఊడిపోయే అవకాశం ఉండకుండా మనకు టెజల్ అనేది మనం వాష్ చేసినా కానీ శారీ టెజల్ నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం నాట్ అనేది వేసుకోలేదనుకోండి, మనకు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము టెజల్ అనేది ఈ విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ వైట్ పల్ బీడ్తో వదిలేసి పింక్ బీడు, వైట్ బీడు, పింక్ బీడు, వైట్ బీడు, ఇలా 4 బీడ్స్ అనేవి తీసుకొని ఇలా మనం వచ్చేసి ఇక్కడ కట్టేసుకోవాలి. ఇక్కడ నాట్ అనేది వేసి కిందికి ఏదైతే ఉందో ఈ 3 బీడ్స్ వైట్, పింక్, వైట్, ఇట్లా 3 బీడ్స్లో నుంచి బయటకు రావాలి నీడిల్ను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పింక్ బీడు మధ్యలో వైట్ పల్ బీడు, తర్వాత మళ్ళీ పింక్ బీడ్ అనేది తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఈ మధ్యలో మనకు సెకండ్ మధ్యలో స్టెప్లో ఉంటుంది కదా, ఈ వైట్ పల్ బీడ్లో నుంచి నీడిల్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పింక్ బీడు, వైట్ బీడు, పింక్ బీడు, ఈ విధంగా 3 బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ ఈ లాస్ట్ మధ్యలో వైట్ పల్ బీడ్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఇట్లా నీడిల్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 బీడ్స్లో నుంచి పైకి వెళ్ళాలన్నమాట. పైకి ఇక్కడ ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనకు స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట టజల్ అనేది. ఇలా తీసుకొని ఇక్కడ నాట్ వేయాలి. ఇలా నాట్ అనేది వేసి ఇప్పుడు స్ట్రైట్గా ఈ 5 ఏదైతే ఉందో ఈ లాస్ట్ వరకు ఇక్కడ కొంచెం కొంచెంగా, అంటే నీడిల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాను నేను, లేదంటే ఇట్లా 5 బీడ్లో నుంచి ఈ లాస్ట్ బీడ్ వరకు ఇట్లా గుచ్చేసుకొని కిందికి రావాలి ఈ విధంగా స్ట్రైట్గా. అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట నీట్గా. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ అనేది తీసుకొని ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ పింక్ బీడ్ అనేది తీసుకొని ఈ లాస్ట్ మొత్తం 5 బీడ్స్కి పైకి అనేది మనం ఇలా తీసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట లైన్. అప్పుడు మనకు టజల్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం టజల్ అనేది కట్టుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నేను ఇక్కడ శారీకి పళ్ళుకి అనేది కట్టి చూడండి, మీకే అర్థమవుతుందన్నమాట ఎలా ఉందనేది. చాలా నీట్గా డీసెంట్ లుక్ అనేది గ్రాండ్ బ్రైడల్ పట్టు శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి ఈ విధంగా మనకు చాలా బాగుంటుందన్నమాట. ఈ టెజల్ వచ్చేసి చూడండి ఈ విధంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఈ బీడ్స్ ఇట్లా టజల్తో పాటు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి కూడా చూపిస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.